దీనమ్మ ఏం జీవితం. ఇదేం జీవితం రా, ఇక మీదట జీవిస్తామే, అది జీవితం అంటే. ఇది తప్పు కాదా? ఏంటి తప్పు? వాళ్ళు ముగ్గురు మమ్మల్ని ఎంతగానో నమ్ముతున్నారు. వాళ్ళు మిమ్మల్ని నమ్మలేదురా, మీకున్న బ్రెయిన్ ని నమ్మారు. రేపు ఏదైనా ప్రాబ్లం అయిందంటే మిమ్మల్ని వేసేయడానికి కూడా ఆలోచించరు. ఎందుకంటే 500 కోట్లు మనమే తెలివిగా ప్లాన్ చేస్తే మంచిది. ఏమంటారు? డబ్బుని వేరే వేరే బండిలోకి మారుస్తూ ఉండాలి. ఒకే బండిలో ఉంచితే దొరికిపోతాం. మహత్ అన్న చాలా మంచోడ్రా, అనవసరంగా మోసం చేసాం, పాపోరా. సుమంత్, గణేష్ నన్ను క్షమించండి రా. మందు కావాలి ముందు. ఏ ఊరని చెప్పావు? మొరీషియస్. ప్రేమతో చెప్పావా? తెలిస్తే చాలా సంతోషపడతాడు. రాని వాడితో ఎందుకు చెప్పాలి? ముగ్గురిని మోసం చేశాం, వేడిని లేపేస్తాం. నువ్వేగా చెప్పావు ఎప్పుడు సేఫ్ గా ఉండాలని. రేయ్, వాడు నీ ఫ్రెండ్ రా. నిజమే కదూ? అయితే నువ్వు లేపేస్తావు. 500 కోట్లు, 2 షేర్స్. సోనా ఇంకా రెడీ కాలేదా? మా టైం అవుతుందిరా, చాలా దూరం వెళ్ళాలిగా. కడి తీసావేంటి? గురిపెట్టిందంట్రా. సారీ మావా, 500 కోట్లు కదా, 3 భాగాలు ఈక్వల్ గా పంచలేం. అందుకే మేమిద్దరమే పంచుకుంటున్నాం. దానికి అదెందుకు, మన ఇద్దరం పంచుకుందాం. నీతో పంచుకో, నేనేం చేయను. అదే తాను నేను పంచుకున్నాం అనుకో, ఎలా ఉంటుంది? అయ్యో అయ్యో, ఇందుకనే ఊరు వదిలి వచ్చింది. నెలకి 65,000 జీతం, పైగా మా అమ్మ నాన్నకి ప్రతి నెల డబ్బులు కూడా పంపించాలి. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? నువ్వెందుకు సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్తున్నావు? అవి నీకు సూట్ అవ్వవు. మీ అమ్మ నాన్నల్ని నేను చూసుకుంటాను. నేనేమంత పెద్ద విల్లన్ని కాదురా. అయ్యో, నాకు 70 అక్కర్లేదు, నన్ను వదిలే. సోనా, వాడేమో వాగుతూనే ఉన్నాడు, నువ్వేమో వింటూనే ఉన్నావు. ఇంకా లేట్ ఎందుకు? షూట్ చేయి. నీకు పెట్టాను టోపీ. మహత్, కమ్ ఆన్ బేబీ, మన ప్లాన్ సక్సెస్. ఎప్పుడైతే నీ బెస్ట్ ఫ్రెండ్ ని డబ్బు కోసం చంపాలనుకున్నావో అప్పుడే అర్థమైందిరా, ఏదో ఒక రోజు నన్ను చంపేస్తావని. వీడితో మాట్లాడండి బేబీ, డోంట్ వేస్ట్ టైం, కిల్ దట్ బ్లాక్ షీప్. గుడ్ మార్నింగ్. ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఎవరిది? ఎక్కడ తగులుకుంది? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? వేళ కొలదురా, నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. హాఫ్ అన్ అవరా? ఎక్స్క్యూజ్ మీ, నిజంగా మర్చిపోయాను. ఎవరు నువ్వు? ఏంటి? ఏమండి, నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదు కదా? నిన్నంత కరెక్ట్ గానే బిహేవ్ చేసావు, ఇప్పుడే తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. ఇంకెప్పుడు తాకరా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కొంచెం త్వరగా బయలుదేరుతావా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఎప్పుడు? నిన్న నైట్. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది అని తెగ పొగడేశావు. ఇదంతా కూడా మర్చిపోయావా? నేను కొంచెం ఓవర్ అయినందువల్ల ఏం మాట్లాడానో ఏం చేశాను ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ. ఏ, కొంచెం త్వరగా బయలుదేరు.
రామ తల్లి ఇవ్వగా నీ షూస్ వెళ్ళి ఏ తను నాకంటే అందంగా ఉంటుందా? హైట్, కలర్? అయ్యో ఇంకెప్పుడైనా తాగుతావా? వాట్? నిన్ను కాదులే నువ్వు పద. ఏయ్ త్వరగా వెళ్ళు. హే సంజయ్ రామస్వామి మన గజిని 5th ఫ్లోర్. ఆయన మర్చిపోయేలాగా వెళ్ళండి. హాయ్ సంజన, ఇదేనా రావడం? హాయ్. పో కమాన్, నో ప్రాబ్లం. పో. ఓయ్ మై బ్యాగ్ లోపల. ఎవరది? తన పైన ఎవరి కోసం వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంటి తలుపు కొట్టింది. అలా అనిపించలేదే, మరి తెలిసి వచ్చినట్టే అనిపించిందే. ఎవరు? ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిందే. తన గురించి వదిలే. అది దాని డ్రెస్సు. కానీ ఆ అమ్మాయిని చూస్తే తెలియక తలుపు కొట్టినట్లేదు. ఏయ్ ఏంటి నువ్వు? నేనేదో నువ్వు వచ్చే ముందే జస్ట్ తనే మన ఇంట్లోంచి పంపించినట్టుగా మాట్లాడుతున్నావు. డౌటా నీకు నా మీదే? నీ మీదేం డౌట్ లేదు, అమ్మయ్యా, ఈ అమ్మాయిల మీదే. పాప అబ్బాయిలు క్వైట్ గా ఉన్నా అమ్మాయిలు వదిలిపెట్టట్లేదు. ఎక్కడ పెట్టి చచ్చావే? ఏం వెతుకుతున్నావు? నేనా? ఏం లేదే, ఏం వెతకట్లేదే. ఏం లేదేంటి? సంథింగ్ రాంగ్. అదోలా ఉన్నావు. అది అది తలనొప్పిగా ఉంది సంజన. కాఫీ తాగుతావా? ఓకే. థ్యాంక్స్ విరాట్. చెప్పాలనుకున్నా మర్చిపోయా. నాన్న నిన్ను ఫ్రైడే మీట్ అవుతానన్నారు. ఓకే ఫైన్. వాట్ ఫైన్? ఏ మన లవ్ మ్యాటర్ గురించి చెప్పలేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను అంతే. Oh God, I'm so sorry. సారీ అండి, So sorry. సారీ అండి. Hey, నేనే చూడలేదండి. ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా ఫ్రెండ్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను. ఓ అదా మ్యాటర్. వీడ ఫ్రెండ్ ప్రేమ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. హాయ్ ప్రేమ్. హాయ్. Nice meeting you. సోనారా? సోనా అవునా? ఏంటి మహర్ ఈ మధ్య కనపడట్లేదు? బిజీగా ఉండి. వి షుడ్ మీట్ అప్ సమ్ టైం. Sure. నేను ఫోన్ చేస్తాను. Hmm. ఓకే బాయ్ ప్రేమ్. బాయ్ బాయ్. బాయ్ సోనా. ఏ ఏంటిది? అడ్డంగా దొరికిపోయావురా. ఏది? ఇది సిగరెట్? సిగరెట్ తాగనని ప్రామిస్ చేసావు. వాట్ ఇస్ దిస్? లేదురా, ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వదిలేసి విడిపోయారు. ముందు సిగరెట్ తాగే ఫ్రెండ్స్ ని కట్ చేయి. ఏంటి? అది కాదు, ఈ రోజు ఏంటో స్పెషల్ గా ఉన్నావే. ఏంటి స్పెషల్ బాస్? నీ బ్యూటిఫుల్ హెయిర్, చెవులు, రింగులు, ముక్కు, నీ చీక్స్, నీ కళ్ళు చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. నీ పెదవి ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఏం అడుగుతోంది? ఓ ఏంటి? పళ్ళు తోంకురొచ్చాయినా? హే ఏమిటిదంతా? సరే లోపలికి ఎలా వచ్చావు? ఎలా లోపలికి వచ్చావని అడక్కు, ఎందుకు లోపలికి వచ్చావని అడుగు. సరే ఇప్పుడు ఎందుకు లోపలికి వచ్చావు? తాగేవా? అవును. ఇంట్లో తెలుసా? ఇంటికి ఎందుకు తెలియాలి? తెలిస్తే అమ్మ నాన్నలకే తెలియాలి. అరే రే 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 రే, నాకు తెలియ అడుగుతాను. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే తాగితే మాత్రం కుళ్ళు జోకులేస్తారు ఎందుకని? సరే నన్ను తాగదని చెప్పేసి నువ్వు నో నో మాత్రం నో
నా ఫ్రెండ్ బర్త్డే పార్టీయా ఓహో ఫస్ట్ టైం యు నో ఓకే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇంత తాగాను కానీ నువ్వు అంత గుర్తొచ్చా అయ్యో ఇప్పుడు ఏం చేయబోతున్నావు ఇప్పుడేం చేయబోతున్నానా ఇప్పుడేం చేయబోతున్నాము అయ్యో వాళ్ళు వచ్చేసారు రా వెళ్ళిపోదాం కాల్ చేస్తారు రాబోదాం మరి ఆ డబ్బు డబ్బు ముఖ్యం కాదు ప్రాణాలే ముఖ్యం వచ్చి ఐపీలో చూసుకుందాం నువ్వే మగాడివిరా ఆడపిల్ల నేనే ధైర్యంగా ఉన్నాను మహాతికి బదులు నిన్నే చేస్తుందా వాడిని వదలకు వాడు తప్పించుకుంటే అందరం దొరికిపోతాం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇదంతా నీకోసమే నా కోసమా మరి తప్పించుకోవడం ఎందుకు ట్రై చేసావు అయ్యో ఈ ప్రాబ్లం అంతా ప్రేమ్ వల్లే నాకు తెలుసు నువ్వు వస్తావని నిన్ను మోసం చేద్దామని వాళ్ళు ప్లాన్ చేశారు అందుకే వాళ్ళనే మోసం చేసి డబ్బంతా తెచ్చేశా ఏంటి నమ్మకం లేదా కావాలంటే చూడు బండి మొత్తం డబ్బే మనీ 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 ఇదంతా మన కోసమే నాకేం తెలియదు నన్ను వదిలేనా నేను డబ్బు గణేష్ తిక్క నా కొడక అసలు ఏంట్రా మీరు చేసిన పని నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా నాకేం తెలీదు అన్నిటికీ సోనా మాతే కారణం నా మాట నమ్ము సోనానా ఇప్పటికి మించిపోయింది లేదు డబ్బున్న చోటు నాకే తెలుసు షేర్ చేసుకుందాం 50-50 అయ్యా వీడెందుకు కొడుతున్నాడు? నాకు ఏ సంబంధం లేదు. చావెన్యప్ప వీళ్ళు డబ్బు తీసుకోవట్లేదు నన్ను తీసుకునివ్వట్లేదు దీనమ్మ ఏం జీవితం హలో హాయ్ 500 crores మీ సింగిల్ ఓనర్ యూ కమింగ్ సారీ నో ఓల్డ్ ఓన్లీ యంగ్ ఎక్కడ చూసినా వీళ్ళ ఉన్నారు